అసలు మట్కా హిట్ అయిందా లేకుంటే గుట్కా అయిందా ఇప్పుడైతే చూద్దాం. అసలు కథ విషయానికి వస్తే ఈ స్టోరీ అయితే ఒక రియల్ పర్సన్ స్టోరీ అనమాట. ముంబైలో జ్యూతాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి స్టోరీ అనమాట ఇది. ఆ పర్సన్ నేమ్ అయితే రతన్ కార్తి. అతని జీవితాన్ని కథగా తీశారండి ఈ మూవీలో. అలాగే ఈ మూవీ డైరెక్టర్ అయితే పలాసా ఫేమ్ కరుణ కుమార్. అలాగే ఈసారైనా వరుణ్ తేజ్ అయితే హిట్ కొట్టడో లేదో మూవీ స్టోరీలోకి అయితే వెళ్దాం. అలాగే మూవీ స్టోరీలోని విషయానికి వస్తే ఈ కథ అయితే మాత్రం 1950లో మనకి స్టార్ట్ అవుతుంది భయ్య. 1950లో వాల్తేరుకి చెందిన వాసు ఒక కూలి. అయితే అతను తప్పు లేకుండా జైలుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. జైలుకు వెళ్ళిన తర్వాత అతనైతే కఠినంగా మారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వాసు అయితే ఒక రోజు క్లబ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. క్లబ్ కు వెళ్ళిన తర్వాత మనోడు లైఫ్ స్టైల్ మారిపోతుంది భయ్య. మట్కా సినిమా 1958 నుంచి 1982 మధ్యలో మన వైజాగ్ లో జరిగిన కథ అండి ఈ మూవీ. వాసు కూలీ నుంచి మట్కా కింగ్ గా ఎలా మారాడు, అలాగే సుజాతతో తన ప్రేమ పెళ్లి ఎలా జరిగింది, అసలు ఈ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటి, ఇవన్నీ మీరైతే థియేటర్ లో చూడాల్సి ఉంటుంది భయ్య. మన ఛానల్ లో ఫుల్ రివ్యూ వీడియో అయితే చేసిన భయ్య. ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇచ్చాను, అసలు ఇట్టా ఫట్టా, అసలు మట్కా హిట్ అయిందా లేకపోతే గుట్కా అయిందా, ఫుల్ రివ్యూ అయితే చేసాను. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టినా, లింక్ క్లిక్ చేసి చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది.